హాయ్ అండి. మీరు చాలా చోట్ల ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు కదండీ! అయితే మీరు ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ప్లాట్స్ వెంచర్‌లో 30,000 ఎస్ఎఫ్‌టి క్లబ్ హౌస్ గాని, 14 ఎకరాల్లో రిసార్ట్ గాని ఉందా? లేకపోతే మాత్రం మన మైరాన్ డైనాసిటీ హైదరాబాద్ చేవెళ్ళ వికారాబాద్ హైవే ఫేసింగ్‌లో మొత్తం ఫస్ట్ ఫేజ్ 86 ఎకరాలండి. దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఏకంగా 14 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేయబోయే క్లబ్ హౌస్, రిసార్ట్, అడ్వెంచర్స్ పార్క్ ఈ మూడిటి మీద ఉండే మెంబర్షిప్ ఏదైతే ఉందో అది మీకు కంప్లీట్గా ఫ్రీ అండి. అదే అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి మినిమం 10 lakhs మెంబర్షిప్ ఉంటుంది. అలాగే దీంట్లో 80 feet రోడ్స్, 40 feet రోడ్స్, 33 feet రోడ్స్, మొత్తం సీసీ రోడ్స్ వస్తున్నాయండి. ఏకంగా మనకి 1.5 km 80 feet సీసీ రోడ్ వచ్చిందండి. అక్కడ మీరు కమర్షియల్ ఫ్లాట్స్ కనుక కొనుక్కుంటే స్క్వేర్ యార్డ్ 25,000 రూపీస్ అండి. అలాగే వెంచర్ ఎంట్రన్స్లో అంటే వికారాబాద్ చేవెళ్ళ హైవే ఫేసింగ్కి దగ్గరలో కొంటే స్క్వేర్ యార్డ్ 20,000, లోపలికి వచ్చి కొనుక్కుంటే మీరు స్క్వేర్ యార్డ్ 18,000 రూపీస్ అండి. మంచి ఇన్వెస్ట్మెంటు. వెంచర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడికి మనకి హైట్గా ఉంటుంది గుట్టలాగా, దీని మీద రిసార్ట్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఈ గుట్ట మీదకి వస్తే మనకి వికారాబాద్ టౌన్ అనేది చాలా క్లియర్గా కనపడుతూ ఉంటుంది. పక్కనే మన్నేగూడకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన్నేగూడ మీదగానే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది, మన్నేగూడ మీదగానే బీజాపూర్ హైవే వెళ్తుంది. చూడండి, రీజనల్ రింగ్ రోడ్, బీజాపూర్ హైవే, వికారాబాద్ చేవెళ్ళ హైదరాబాద్ హైవే, 3 హైవేలు పక్కనే ఉన్నాయి. అలాంటి చోట మనకి ఇలాంటి వెంచర్ అంటే ఇన్ని ఫెసిలిటీస్తో రేటు కూడా రీజనబుల్గా ఉందండి. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.